మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇశ్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి వివరిస్తుంది. యోర్దానుకు పశ్చిమాన ఉన్న అనేక దేశాలు ఇశ్రాయేలును ఓడించేందుకు ఒకటయ్యారు. అలాంటి వారిలో ఒకరైన గిబియోనీయులు ఇశ్రాయేలీలకు భయపడి వారి వద్దకు వెళ్ళి తాము దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకొని కపటోపాయంతో వారితో ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూస్తాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా ఇందులో పరిగణించబడింది. దేవుని సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు 5 రాజులను ఓడించినట్లుగా చూస్తాం. యెహోషువ అమోరీలతో యుద్ధం చేస్తున్నప్పుడు జరిగిన ఒక అద్భుత సంఘటనను ఇందులో గమనిస్తాం. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. చివరికి అమోరీల 5 రాజులను యెహోషువ హతం చేసిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వింటూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా? శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువ గ్రంథం 9-10 అధ్యాయాలు. ఏకాగ్రతతో వినండి. 9వ అధ్యాయంలో యెహోషువ ప్రదర్శించిన యుద్ధనీతిని చూడండి. కనాను దేశమందలి స్థితిగతులు బాగా ఎరిగినవాడు యెహోషువ. మునుపు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారిలో తను ఒకడు. కనాను దేశమందలి కేంద్రాన్ని ఆక్రమించాడు. దేశాన్ని 2గా విభజించాడు. సైన్యాన్ని వ్యూహపరచడంలో యెహోషువ ఎంతో నేర్పుగలవాడు. అవసరాన్ని బట్టి రాత్రివేళ కూడా సైన్యాన్ని నడిపించాడు. ఆయా పట్టణాల్లో మాటుగాండ్రను ఉంచాడు. ముఖ్య పట్టణాలను కొల్లగొట్టాడు. యుద్ధనీతిని యెహోవా పర్యవేక్షణలో కనపరిచాడు, ప్రయోగించాడు. 9వ అధ్యాయంలో ఒక గొప్ప మోసం జరిగింది. ఇశ్రాయేలీయులను గిబియోనీయులు మోసం చేశారు. గిబియోనీయుల వృత్తాంతం నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. గిబియోనీయులు హివ్వీయులు అని పిలువబడతారు. నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసేటప్పుడు గిబియోనీయులు పనిలో ఎంతో సాయపడ్డారు. దావీదు రాజు దగ్గర ఉన్న శూరులలో ఒకడు గిబియోనీయుడు. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలోని గిబియోనీయులు తరచుగా ఇశ్రాయేలుకు సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. యెహోషువ కనాను దేశంలో 3 శత్రువులను ఎదుర్కోవలసి వచ్చింది. యెరికో, హాయి, గిబియోనీయులు. అలాగే క్రైస్తవ విశ్వాసికి కూడా 3 శత్రువులున్నారు. యెరికో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. మొదటి రెండింటినీ యెహోషువ జయించాడు. అయితే గిబియోనీయులు ఎంతో ఉపాయశాలురు. యెహోషువతో యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలుతో విశేషించి యెహోషువతో యుద్ధం చేయడానికి స్థానిక జనులందరూ వచ్చి తారసిల్లారు. కాని వారే ఘోరంగా ఓడిపోయారు. గిబియోనీయులు సంధి ప్రయత్నాలు చేశారు. వారు కపటోపాయంతో రాయబారుల్లాగా వేషం వేసుకొని బయలుదేరారు. దిక్కులేని కాందిసీకుల్లాగా నటించారు. వారు గిల్గాలునందలి శిబిరములో ఉన్న యెహోషువ వద్దకు వచ్చి అన్నారు, మేము దూరదేశము నుండి వచ్చాము. మాతో ఒక నిబంధన చెయ్యండి. అసలు వీరు హివ్వీయులు. మేము నీ దాసులం, బహుదూరము నుండి వచ్చాము. నీ దేవుడైన యెహోవా కీర్తిని, ఆయన నామమును విన్నాము. యొర్దాను అద్దరిని, యెహోవా సీహోను, ఓగు రాజులను ఎలా జయించింది అది కూడా విన్నాము. శ్రోతలు చూచారా? వీరు చెబుతున్నవన్నీ అబద్ధాలు. దూరం నుంచి వచ్చాము అంటున్నారు, అది అబద్ధం. వారి నివాసం యెరూషలేముకు చాలా దగ్గర.
తిండి బట్టలు కూడా మాకు లేవు అంటున్నారు. ఇది మరో అబద్ధం. యెహోవా నామము అంటున్నారు. అదంతా దొంగ భక్తి. యెహోషువ వారి మాటలు నమ్మి మోసపోయాడు. దేవుణ్ణి సంప్రదించకుండా వారితో సంధి చేసుకున్నాడు, తొందరపడ్డాడు. యెరికో అంటే లోకం. విశ్వాసం ద్వారా యెరికోను గెలిచాడు యెహోషువ. హాయి అంటే శరీరం. ఇది అంతర్గత పోరాటం. పరిశుద్ధాత్మ సాయంతో శరీరాన్ని జయించగలం. మూడో శత్రువు సైతాను. గిబియోనీయులు సైతానుతో పోల్చబడడం విశేషం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులమవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. గిబియోనీయుల తంత్రాలను యెహోషువ ఎరిగి ఉండాల్సింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. గిబియోనీయుల కుతంత్రంలో యెహోషువ చిక్కుకున్నాడు. వారి కళ్ళబొల్లి మాటలు విని మోసపోయాడు. గిబియోనీయులతో ఒడంబడిక చేశాక దాన్ని రద్దు చేయడానికి వీలు కాలేదు. వారు తమ పొరుగువారే అని పసిగట్టలేకపోయాడు. యెహోవా తోడని చెప్పి ప్రమాణం చేశాడు. వారిని హతం చేయవలసి ఉండగా సంధి చేసుకొని గొప్ప తప్పు చేశాడు. యెహోషువ 9వ అధ్యాయం 19-20 వచనాలు. మేము వారికి ఎట్టి హాని చేయలేము, వారిని బతకనీయాల్సి వచ్చింది అని ఇశ్రాయేలీయులు గుర్తించారు. గిబియోనీయులు చేసింది మోసమే. అయినా మాట ఇచ్చారు గనుక వారి జోలికి పోకూడదు. అయితే గిబియోనీయుల మోసం వారికే బెడిసి కొట్టింది. వారి దాస్యం వారి మీదనే నిలిచి ఉంది. కట్టెలు కొట్టడానికి, నీళ్లు చేదడానికి మాత్రమే వారు నియోగించబడ్డారు. గిబియోనీయులు నిజం ఒప్పుకున్నారు. ప్రియ శ్రోతలు, యెహోషువ ఎదుర్కొన్న శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువు తంత్రాల నెరిగి వమ్ము చేయడానికి దేవుడే మనకు మెళుకువ, జ్ఞానము అనుగ్రహించాలి. మనం పావురముల వలె నిష్కపటులము, పాముల వలె వివేకులము అయి ఉండాలి. యెహోషువ యుద్ధనీతిలో ఆరితేరినవాడే కాని ఈ సంధి రాయబారం విషయంలో తప్పటడుగు వేశాడు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టలేదు. గిబియోనీయుల విషయంలో యెహోషువ నైతిక బాధ్యత వహించక తప్పలేదు. శ్రోతలు వింటున్నారా? అనాలోచితంగా ప్రమాణాలు చేయకూడదు. గిబియోనీయుల వంచనా శిల్పం వల్ల వారికే తీరని నష్టం కలిగింది. ఇశ్రాయేలీయులు గొప్ప పాఠం నేర్చుకున్నారు. మోసగించటం పాపం, కాని మోసపోవడం బలహీనత. అప్రమత్తులమై ఉండాలి. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. శత్రువులు పెట్టిన భోజనం వీరు తిన్నారు. గిబియోనీయుల ఉప్పు తిన్నారంటే వారికి అపకారం చేయకూడదు. ఇశ్రాయేలీయులు గిబియోనీయులతో చేసుకున్న సంధి ఫలితం గిబియోనీయులకు శిక్షగానే పరిణమించింది. వారు వెట్టి చాకిరీ చేసే దాసులుగా ఉండిపోయారు. వారికి ఎట్టి ఆధిక్యమూ లేదు. వారి మీద శాపం నిలిచి ఉంది. వారికి స్వేచ్ఛ లేదు. సమాజంలో గౌరవమూ లేదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో నివసించేటప్పుడు వారితో ఒకటైపోకూడదు. తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. వారితో వియ్యమందకూడదు. దేవుని ప్రజలు రాబోయే యుగంలో పరిపాలకులు. అందుకే దానికి తగినట్టుగా ఇప్పుడు జీవించాలి. పాపాన్ని ఖండించాలి. పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాలి. మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందుతూ ఉండాలి. శ్రోతలు, మనమిప్పుడు యెహోషువ 10వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దక్షిణ ప్రాంతాలపై దండెత్తుతున్నారు. 5 రాజులను ఓడించాడు. సూర్యుడు సైతం ఆగిపోయాడు. అమోరీ రాజులు అపజయం పాలయ్యారు. హిజ్కియా రాజు కాలంలో అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయేటట్లు దేవుడు చేయలేదా? హిజ్కియా జీవితాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు అనడానికి అది నిదర్శనం. 2 రాజులు 20వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు
ఈ వృత్తాంతం రాయబడి ఉంది. యెహోషువ విషయంలో దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు ఆగిపోయాడు. ప్రకృతి శక్తులు కూడా దేవునికి లోబడతాయి. యెహోషువ 10వ అధ్యాయం వివరాలు. యెరూషలేము రాజైన అదోనీసెదెకు అతని ప్రజలు ఇశ్రాయేలు సాధించిన విజయాలను గురించి విన్నారు. చాలా భయపడ్డారు. గిబియోను పట్టణం హాయి కంటే పెద్దది. అదోనీసెదెకు మిగతా రాజులకు వర్తమానం పంపాడు. అతని మిత్ర రాజ్యాలు 5. ఈ రాజులందరూ అమోరీయులు. వీరందరూ ఏకమై గిబియోనును ముట్టడించారు. గిబియోనీయులు యెహోషువకు వర్తమానం పంపారు. మమ్మలను రక్షించండి, వచ్చి సాయం చెయ్యండి. గిల్గాలులో ఉన్న యెహోషువ తన సైన్యంతో బయలుదేరి వచ్చాడు. యెహోవా అన్నాడు, వారికి భయపడకు, నీ చేతికి వారిని అప్పగించాను. వారిలో ఎవడూ నీ ఎదుట నిలువలేడు. దేవుడు శత్రు సైన్యాలను కలవరపరిచాడు. యెహోషువ గిబియోను ఎదుట శత్రువులను ఘోరంగా హతం చేశాడు. బేత్హారాను నుండి హజేకా వరకు దేవుడు వారి మీద భయంకరంగా వడగండ్లు కురిపించాడు. శత్రువులెందరో చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఖడ్గము చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చినవారు ఎక్కువ మంది. ఆ సందర్భంలో యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలవాలి. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలవాలి. ఇశ్రాయేలు వారు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తరువాత కాని ఉండలేదు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు. అప్పుడు యెహోషువ తన సైన్యంతో గిల్గాలుకు తిరిగి వచ్చాడు. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా.
శ్రోతలు వింటున్నారా? గిబియోనీయులు అంటే హివ్వీయులు. గిబియోనీయుల పక్షంగా యెహోషువ యుద్ధం చేసి గెలిచాడు. తాను అంతకుముందు గిబియోనీయులతో సంధి చేసుకుని ఉన్నందున ఈ యుద్ధం చేయక తప్పదు. అమోరీయులను హతం చేయవలసిందని దేవుని ఆజ్ఞ. 12వ వచనంలో యెహోషువ చేసిన ప్రార్థన ఉంది. సూర్యుని గమనాన్ని దేవుడు ఆపివేశాడు. యుద్ధం చేయడానికి యెహోషువకు వెలుగు కావాలి. దేవుడు సౌరమండలాన్ని ఆపేశాడు. ఎండ తీవ్రం కాకుండా దేవుడు వడగండ్ల వాన కురిపించాడు. యెహోషువ దేవుని సాయంతో గొప్ప విజయం సాధించాడు. సూర్యుణ్ణి దేవుడు ఆపడం గొప్ప అద్భుతం. అవునా, నీతి సూర్యుడైన యేసు పరలోకము నుండి రావడం అంతకంటే గొప్ప అద్భుతం. ప్రభువు సూర్యుణ్ణి ఆపినప్పుడు దేవుని జ్ఞానము, శక్తి బయలుపరచబడ్డాయి. అయితే నీతి సూర్యుడైన దేవుని కుమారుడు మానవుడై అందరి కోసం శిలువ మీద చనిపోయాడు. ఈ విధంగా తన ప్రేమను వెల్లడించాడు. ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడని, ప్రభువని అంగీకరించావా సోదరుడా, సోదరి? యెహోషువ 10వ అధ్యాయం 16వ వచనం. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా గుహలో దాక్కున్నారు. యెహోషువ వారిని ఆ గుహలోనే దొరికించుకున్నాడు. వారిని అక్కడనే దిగ్బంధన చేశాడు యెహోషువ. అమోరీయుల పాపం పండింది. అమోరీయ రాజునైనా పశ్చాత్తప్తుడై దేవునికి లోబడి ఉంటే దేవుడు క్షమించి రక్షించేవాడే. కాని వారు అలా చేయలేదు. అందుకే వారి మీదికి దేవుడు తీర్పును, శిక్షను పంపాడు. ఎంత ఘోర పాపి అయినా రక్షించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసిస్తే నిత్య జీవం, లేకపోతే నిత్య నాశనం. యెహోషువ 10వ అధ్యాయం 20వ వచనం నుండి. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువ శత్రు సంహారం చేశాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఒక్క మాటైనా అనడానికి ఎవనికి గుండె చాలలేదు. యెహోషువ అన్నాడు, ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా వద్దకు తీసుకురండి. వారిని తెచ్చారు. యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించాడు. సేనాధిపతులతో అన్నాడు, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదాలుంచండి. వారు అలాగే చేశారు. యెహోషువ అన్నాడు, మీరు భయపడకండి, జడవకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. యెహోవా వీరికి ఏమి చేశాడో అదే శత్రువులందరికీ మీరు చేయండి. యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీశాడు. వారి శవాలు సాయంకాలం వరకు చెట్లకు అలాగే వేలాడుతున్నాయి. పొదుగుంకినప్పుడు ఆ శవాలను తొలగించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడవేసి గుహాద్వారమందు పెద్ద రాళ్లు పడేశారు. అదే రోజున యెహోషువ మక్కేదాను పట్టుకున్నాడు. రాజును, సైన్యాన్ని అక్కడికక్కడే హతం చేశాడు. లెబ్నాను ముట్టడించాడు. శత్రువులను హతమార్చాడు. ఆ తరువాత లాకీషును ముట్టడించాడు. అందులో ఉన్న వారినందరినీ ఖడ్గంతో హతం చేశాడు. గెజెరు రాజైన హోరాము లాకీషుకు సాయం చేయాలని వచ్చాడు. అతడు హతమైపోయాడు. ఎగ్లోను, ఆ తరువాత హెబ్రోను, దాని రాజును, దాని సమస్త పురములను, అక్కడి ప్రజలను యెహోషువ హతం చేశాడు. ఆ తరువాత దెబీరును ఓడించాడు. 40వ వచనం. అప్పుడు యెహోవా మన్యప్రదేశాన్ని, దక్షిణ ప్రదేశాన్ని, చరియల ప్రదేశాన్ని, వాటి రాజులందరినీ జయించాడు. శత్రువులను నిశ్శేషంగా హతమార్చాడు. కాదేషు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషెను దేశమంతటినీ యెహోషువ జయించాడు. జైత్రయాత్ర చేసి చివరికి యెహోషువ గిల్గాలుకు చేరుకున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలోని ఇశ్రాయేలు విజయాలను ఒక్కసారి పరిశీలించండి. శత్రు రాజుల మెడలను కాళ్ల కింద తొక్కేశారు. యెహోషువ దేవుని సాయంతో శత్రురాజులను, వారి సైన్యాలను హతమార్చాడు. దేవుడు యెహోషువకు ఆజ్ఞ ఇచ్చాడు, వాగ్దత్త భూమిలో అపవిత్రత అనేది ఉండకూడదు. యెహోషువ దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చాడు.
దేవుడు నీ జీవితంలోని పాపాన్ని తొలగించుకో అన్నప్పుడు వెంటనే ఆ పని చెయ్యాలి. మన జీవితంలో పాప నిర్మూలన దేవుని చిత్తం. యెహోషువలాగా నిర్దాక్షిణ్యంగా కనికరించక ప్రతి పాపాన్ని పట్టుకొని సిలువ వెయ్యాలి. మధ్యప్రాచ్య దేశాలలో విజేత ఓడిపోయిన శత్రువు మెడ మీద కాలు పెట్టి నిలవడం పరిపాటి. అనగా శత్రువు పూర్తిగా వశమైపోయాడని అర్థం. అతడు మళ్లీ లేవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు సైన్యంలో ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు, గాయపడలేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? శ్రోతలు, అలనాడు యెహోషువను నడిపించిన దేవుడే ఈ రోజున నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, గెలిపిస్తున్నాడు. గత కాలంలో మనకు సహాయం చేసిన దేవుడే ఇక ముందు కూడా మనకు తోడై ఉంటాడు. ఈ అధ్యాయంలో 12వ వచనంలో యాషారు గ్రంథం పేర్కొనబడింది. యాషారు గ్రంథం ఒక పాటల పుస్తకం. ఇందులో గత చరిత్రలోని అంశాలను పాటల రూపంలో రాశారు. చరిత్రలోని దేవుణ్ణి మహిమపరిచే పాటలవి. యాషారు గ్రంథం పాటల సంపుటం. యాషారు అనే గాయకుడు ఎన్నో పాటలను సేకరించి ఒక గ్రంథంగా రూపొందించాడు. యెహోషువ దేవునికి చేసిన ప్రార్థన ఒక పాటలాగా ధ్వనిస్తోంది. సూర్యచంద్రులు ఆగిపోయారంటే ఇది వింత అనిపించవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గదా. సూర్యుడు ఆగిపోయాడు అంటే అది గ్రహాలన్నిటిని గురించి చెప్పిన మాట. కాలం స్తంభించిపోయింది. దేవుడి గడియారం ఆగిపోయింది. సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు అని చెప్పుకుంటాము గదా. అది సామాన్య భాషా ప్రయోగం అంతే. దేవుడు చేసిన అద్భుతమేమిటంటే యెహోషువ కోసం ఆ రోజును దేవుడు పొడిగించాడు. దేవుడు కాలగమనాన్ని స్తంభింపచేశాడు. దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించాడు. శత్రురాజులందరూ ఏకమై వచ్చినా ఇశ్రాయేలును ఏమీ చెయ్యలేకపోయారు. గిబియోనీయులతో సంధి కారణంగా యెహోషువకు పరోక్షంగా యుద్ధంలో కలిసి వచ్చింది. 5 శత్రువులను ఒకే చోట ఎదుర్కోగలిగాడు. గిబియోనీయులు అసలు ఇశ్రాయేలీయులకు శత్రువులే. అయినా యెహోషువ వారితో సంధి చేసుకున్నందువల్ల వారి పక్షాన పోరాడవలసి వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది. అనగా దేవుడే అలా జరిగిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీ పక్షాన ఉన్నాడనే అనుభవం నీకుందా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఈ లోకములో శత్రువులు ఎవరూ లేరు. సైతానే మనకు ఆగర్భ శత్రువు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. యెహోషువను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1 మోయాబీయులు, 2 అమోరీయులు, 3 గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఈ సందేశంలో మనము హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇశ్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి విన్నాం. గిబియోనీయులు ఇశ్రాయేలీయులకు భయపడి వారి వద్దకు వెళ్ళి తాము దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకొని కపటోపాయంతో వారితో శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూశాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా పరిగణించబడింది. దేవుణ్ణి సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇశ్రాయేలీయులు గిబియోనీయులపై ఎప్పటికీ దాడి చేయకూడదనే నిబంధనకు అతడు అంగీకరించాడు. ప్రభు ఆలోచన తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం
ఘోర తప్పిదంగా మారింది. కనాను దేశంలో 3 శత్రువులు ఉన్నట్లే మనకు కూడా ఆధ్యాత్మికంగా 3 శత్రువులు ఉన్నారు. ఎరుకో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. యెహోషువ ఎదుర్కొనిన శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువుకు సాతాను తంత్రాలు ఎరుగుటకు దేవుని జ్ఞానము మనకు కావాలి. ప్రియులారా, దేవుని ప్రజలుగా మనము రాబోయే యుగంలో పరిపాలకులం. అందుకే దానికి తగ్గట్లుగా మనము ఇప్పుడు ఈ లోకంలో జీవించాలి. పాపమును ఖండించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాలి. 10వ అధ్యాయంలో యెహోషువ అమోరీయులతో యుద్ధం చేయుచున్నప్పుడు యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. దేవుడు కాలానికి దేవుడు, సమస్తము ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. యెహోషువ దేవుని సహాయంతో గొప్ప విజయాన్ని పొందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి దేవుణ్ణి నీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.